హాయ్ వివర్స్, వెల్కమ్ టు మై ఛానల్ సత్యం విహారీ. నేడు మనం చూడబోయే దేవాలయం శ్రీ కాళహస్తీశ్వరి యొక్క క్షేత్రం. ఇది ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఉంది. ఇది దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ దేవాలయంలో ఒకటి. ఇది పంచభూతలింగాలలో ఒకటైన వాయులింగం. ఇది గాలిని సూచిస్తుంది. ఈ ఆలయాన్ని రాహుకేతు క్షేత్రంగా, దక్షిణ కైలాసంగా పరిగణిస్తారు. స్వర్ణముఖి నదీ తీరాన వెలసిన ఈ స్వామి శ్రీకాళహస్తీశ్వరుడు, స్వయంభులింగం. లింగానికి ఎదురుగా ఉన్న దీపం లింగం నుండి వచ్చు గాలికి రెపరెపలాడుతూ ఉంటుంది. శ్రీకాళహస్తిని దక్షిణ కాశీగా పిలుస్తారు. శివలింగం నుండి కారిన రక్తాన్ని చూసి తన కంటిని సైతం సమర్పించడానికి సిద్ధపడిన కన్నప్ప భక్తుని చరిత్ర ఈ ఆలయంతో ముడిపడి ఉంది. ఈ ఆలయం 5వ శతాబ్దంలో పల్లవుల కాలంలో నిర్మించబడింది. 11వ శతాబ్దంలో చోళరాజులైన రాజేంద్ర చోళుడు, కులోత్తుంగ చోళుడు దీనిని మరింత విస్తరించారు. 1516లో విజయనగర చరిత్రకి శ్రీకృష్ణ దేవరాయలు ఇక్కడ అద్భుతమైన 120 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని మరియు 100 స్తంభాల మండపాన్ని నిర్మించారు. ఈ ఆలయం రాహుకేతు పూజలకు మరియు జ్ఞాన ప్రసన్నాంబ అమ్మవారి దర్శనానికి ఎంతో ప్రసిద్ధి చెందింది. పూర్తి వివరాల కోసం లేదా దర్శన వేళలు తెలుసుకోవడానికి శ్రీకాళహస్తి దేవస్థాన అధికారిక వెబ్సైట్ను సందర్శించండి. మీరు కొత్తగా ఈ క్షేత్ర దర్శనానికి వచ్చినట్లయితే ఈ గుడి చుట్టుపక్కల చాలా అకామిడేషన్స్ ఉంటాయి. లాడ్జెస్ కావాలనుకునే వాళ్ళు మీరంతా మీ సొంతంగా వెతికి లాడ్జ్ బుక్ చేసుకోండి. కానీ ఆటో వారిని ఆశ్రయించవద్దు. వారి మీద ఆధారపడ్డారంటే మీకు టోపీ తప్పదు. క్షేత్ర మహిమ ఎంతో దివ్యమైన చరిత్ర కలిగినది. ఎందుకంటే 64 కోట్ల జీవరాశులపై ఆ పరమేశ్వరుడు ఏకాభిప్రాయంతో ఉంటాడని తెలియపరచడానికి ఈ క్షేత్రం ఒక నిదర్శనం. 3 వేరు జాతులలో పుట్టి ఒకే సాన్నిధ్యం చేరుకున్నట్లుగా చేశాడు ఆ పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరునిపై భక్తి భావన కలిగిన ఏ ప్రాణికైనా ఆ పరంధాముడి యొక్క కరుణా కటాక్షాలు ఉంటాయనడానికి ఈ చరిత్ర ఒక నిదర్శనం. అలాగే ఆ భగవంతుని సాన్నిధ్యం చేరుకోవాలంటే ఆ భగవంతునిపై భక్తి భావనతో కూడినటువంటి ఏకాగ్రత కావాలి గాని మరి ఏ ఇతర జ్ఞానాలతో సంబంధం లేదని చాటి చెప్పిన ఆ భక్త కన్నప్ప చరిత్ర చెబుతుంది మనకి. ఆనాటి కాలంలో బోయవానిగా పుట్టి రామ అని పిలవడం చేతకాని వాల్మీకి రామ చరిత్ర వ్రాసినటువంటి భాగ్యం కలిగించాడు ఆ రామచంద్రుడు. నేడు శివ అని పిలవడం రాని ఈ కన్నప్పకు తన హృదయంలో శాశ్వతమైన చిరునామా కల్పించాడు. భక్త కన్నప్ప అంటే శ్రీకాళహస్తి చరిత్ర అని చెప్పే విధంగా చేశాడు ఆ పరంధాముడు. రాహుకేతువుల దోష నివారణ కొరకు ఈ క్షేత్రం వెలసిందేమో అనే విధంగా భక్తులలో 90% మంది ఈ రాహుకేతువు పూజ చేసుకునే వాళ్ళే గుడి నిండా ఉంటారు. ఈ దేవాలయానికి 4 వైపులు 4 గోపురాలు ఉంటాయి. దక్షిణముఖంగా ఉన్న అందమైన ప్రవేశ గోపురాలను కులోత్తుంగ చోళుడను రాజు నిర్మించాడు. ఆలయ గోడలపై రాజాదిత్య, రాజరాజ మరియు కులోత్తుంగ చోళ రాజుల కాలం నాటి శాసనాలు ఇప్పటికీ కనిపిస్తాయి. తూర్పు ద్వారం గుండా ప్రవేశించగానే
ఈ ప్రాంగణంలో భూమికి సుమారుగా 9 అడుగుల లోతులో ఉండే వినాయక సన్నిధి అత్యంత ప్రసిద్ధకరమైనది. ఈ ప్రాంతంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, కాశీ విశ్వనాథుడు, సూర్యనారాయణమూర్తి మరియు సహస్రలింగేశ్వరుడు ఉపలయాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో విజయనగర రాజు అచ్యుత దేవరాయలు పట్టాభిషేకం కూడా 1529లో జరిగిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. శ్రీ అనగా సాలీడు, కాల అనగా పాము, హస్తి అనగా ఏనుగుల పేర్లతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది. ఇది స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమముఖంగా ప్రవహించడం జరుగుతుంది. ఈ దేవాలయంలో లింగం పంచభూత లింగాలలో ఒకటై వాయులింగంగా ఉంది. ఈ దేవాలయం దేశంలోని అతిపెద్ద దేవాలయములలో ఒకటి. ఆలయం లోపల అమ్మవారి సన్నిధి ఈ సమీపంలో ఒక ప్రదేశం నుంచి భక్తులు కొన్ని ప్రధాన గోపురాలను సందర్శించవచ్చు. ఇలాంటి సదుపాయం భారతదేశంలో కొన్ని ఆలయాలకు మాత్రమే ఉంది. రాహుకేతు సర్పదోష నివారణ పూజలు ఈ ఆలయంలో విశేషంగా జరుగుతాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులు ఇక్కడ తమ దోష నివృత్తి కావించుకుంటారు. ఇంకా రుద్రాభిషేకం, పాలాభిషేకం, పచ్చ కర్పూరాభిషేకం మొదలైన పూజలు కూడా జరుగుతాయి. శ్రీ కాళహస్తీశ్వర దేవస్థానానికి అనుబంధంగా నెలకొని ఉన్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి సాంకేతిక కళాశాలను 1997లో స్థాపించారు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. పుణ్యము పాపము ఎరుగని నేను, పూజలు సేవలు తెలియని నేను. పుణ్యము పాపము ఎరుగను నేను, పూజలు సేవలు తెలియని నేను. ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ పూలు తేవాలి నీ పూజకు, ఏ లీల చేయాలి నీ సేవలు. శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. మనం ఇప్పుడు చూస్తున్నది స్వామివారి దర్శనం అయ్యాక స్వామివారి ప్రసాదం కొరకు మధ్యాహ్న భోజనం కొరకు క్యూ లైన్ కాంప్లెక్స్. మనం కొండపై ఉన్న భక్త కన్నప్ప గుడిని దర్శించుకునేందుకు కొండను ఎక్కుతున్నాం. ఆ కన్నప్ప దేవాలయం ఎలా ఉందో చూద్దాం పదండి. ఈ కొండపై నుంచి వెళ్తుండగా కనిపిస్తుంది ఆ ఒక్క శ్రీ కాళహస్తీశ్వరుని యొక్క దేవాలయ ప్రాంగణం. బ్యాక్ సైడ్ వస్తుంది చూడండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. చిదానంద రూప శివోహం 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 శివోహం. ఈ ప్రదేశంలో జంట నాగుల యొక్క ప్రతిష్ట ఎక్కువగా జరుగుతుంది.
దోష నివారార్థం ప్రజలందరూ చాలా వరకు వాళ్ళ యొక్క దోషాలు తొలగిపోవాలని జంట నాగులను యొక్క ప్రతిష్ఠ చేస్తున్నారు ఈ ప్రదేశంలో. చూడండి. ఓం నమ శివాయ. హర హర మహాదేవ్. భక్త కన్నప్ప కొండపై శివ దర్శనం. అలాగే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క భారీ విగ్రహాలని కూడాను దర్శించుకోండి. అదిగో కనిపిస్తున్నాయి చూడండి. అలాగే ఈ భక్త కన్నప్ప యొక్క దేవాలయం కనిపిస్తుంది, అదిగో చూడండి. అలాగే ఆ మూర్తి యొక్క ఆ కన్నప్ప మూర్తిని కూడా చూపిస్తాను చూడండి. ఓం నమ శివాయ. అలాగే శ్రీ కాళహస్తీశ్వరుని యొక్క పాటని ఒకటి వినిపిస్తున్నాను, వినండి ప్లీజ్. ఓం నమ శివాయ. నవనీత హృదయ తమ ప్రకాశ తరుణేందు భూష నమో శంకరా దేవదేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈసా, నిన్ను నమ్మినాను రావా నీలకందరా దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈసా, నిన్ను నమ్మినాను రావా నీలకందరా. భక్తి ఏదో పూజలేవో తెలియనైతినే, భక్తి ఏవో పూజలేవో తెలియనైతినే, పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా. పాపమేదో పుణ్యమేదో కాననైతినే దేవా. మహేశ పాప వినాశ కైలాసవాస ఈసా, నిన్ను నమ్మినాను రావా నీలకందరా. మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా, మంత్రయుక్త పూజ సేయ మనసు కరుగునా. మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, మంత్రమో తంత్రమో ఎరుగనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, నాదమేదో వేదమేదో తెలియనైతినే, వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి. వాదమేల పేద బాధ తీర్చరావయ్యా స్వామి. మహేశ పాప వినాశ కైలాసవాస ఈసా, నిన్ను నమ్మినాను రావా నీలకందరా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కానీ షేర్ కానీ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి ప్లీజ్.